విడిపోయారు, ఎవరికి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వాళ్లకు ఏదన్నా చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఖచ్చితంగా గుర్తుకొస్తారు. తను ప్రేమించిన వ్యక్తి ఇలా ఉండేదేమో, నా లైఫ్ అలా ఉండేదేమో అని వస్తుంది. కరెక్ట్ మా, ట్రూ. లవ్ కొన్ని డేస్ ఉంటుంది మా అంటుంది. హ్యాపీగా ఉండలేరు. ఆన్సర్ వచ్చిందా అర్జున్ బాబు? ఓ అర్జున్, మనకు 69 లైకుల దగ్గర ఆగిపోయింది మన లైవ్. ఉన్నావా అర్జున్? క్వశ్చన్ అడిగి వెళ్ళిపోయావా? 70 మా. ఓకే ఓకే అర్జున్, క్వశ్చన్ అడిగే వెళ్ళిపోవద్దు, ఉండి ఆన్సర్ చెప్పామా, కరెక్టా, నచ్చిందా నచ్చలేదా అనేది కూడా చెప్పాలి కదా. ఇంకోటి మొరటగా చెప్పి ఆన్సర్ చెప్దాం అనుకున్నాను, కానీ అసలు ఇలా చెప్తే ఇది అసలే లైవ్ అని నేను సైలెంట్గా కూకున్నా. మరి ఉండలేకపోతే వాళ్ళ జీవితాలను అన్యాయము చేస్తారా? వాళ్ళు కట్టుకున్న వాళ్ళ హస్బెండ్కి నిర్ణయం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ పిల్లలకు అన్యాయం చేస్తున్నారా? అలా ఎలా చెప్పగలుగుతున్నారు సుప్నాక్క? మరి ఉండకపోతే అవును, సాక్రిఫైజ్ చేస్తున్నారు. నేను అనేది అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరి లైఫ్లో సాక్రిఫైజెస్ లేని లైఫ్ లేదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైజ్ చేసి అన్యాయం చేయరు. కాకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా, లేకపోతే ఏదైనా బాధ అనిపించినప్పుడైనా కూడా మొదటి లవ్ అనేది ఖచ్చితంగా గుర్తుకొస్తుంది అనేది నాది. కాకపోతే అడ్జస్ట్ అయి బతకడమే అంతే. ప్రేమించినంత ఫాస్ట్గా పెళ్ళి దాకా రారు అక్క, ఇదే లవ్ అంటే. నేను ఒకటి విషయం అడగనా అర్జున్? అడగొచ్చా? సరస్వతి ఐ లవ్ యూ అట. అమ్మో, ఎవరు వీళ్ళు? ఎవరండి? సరస్వతి గారు హాయ్ అండి. శ్రీమాత్రే నమః, శుభ మధ్యాహ్నం అండి. ఎవరో మీకు తెలీదు, మీరు చెప్పినంత మాత్రం నేను ఐ లవ్ యూ ఒప్పుకోను. నాకేం అర్థం కావడం లేదు బాబోయ్ అంటుంది. అమ్మో, నేనే నిన్న ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అర్జున్. అర్చరా శ్రీనివాస్ గారు 71 లైక్. ఇప్పుడు చివరి వరకు వాళ్ళు హ్యాపీగా ఉన్నట్ట, లేకుంటే అడ్జస్ట్ అయి బతుకుతున్నట్టే. కాకపోతే ఇంకొకటి కూడా, వాళ్ళు విడిపోయినాక వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా, వాళ్ళు ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నా కూడా, వాళ్ళు కూడా ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి బతకాల్సి వస్తుంది. అడ్జస్ట్ అయ్యే బతుకుతారు. ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమ వేరు, పెళ్ళి తర్వాత ప్రేమ వేరు అనేది నా ఉద్దేశము. ఇంకొక విషయం నేను అడుగుతాను, అడగొచ్చా అర్జున్? నువ్వు అడగొచ్చు అంటే నేను దానికి క్వశ్చన్ వేస్తా. అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నట్టే. వాళ్ళే కాదక్క, అందరూ అంతే. లవ్ అంటారు, ట్రూ లవ్ చేయరు, పేరుకి లైవ్ అంటారు, చేస్తే పనులు వేరే ఉంటాయి. అవును. హాయ్ అండి గిరిధర్ గారు, లైవ్లో సబ్స్క్రైబ్ చేశాను. ఓకే అర్చనా శ్రీనివాస్ గారు, నేను రిటర్న్ ఇస్తానండి నా లైవ్ అయిపోయిన తర్వాత. ఓకేనా? అమ్మో అంటున్నాడు. సిస్టర్ మీరు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు సిస్టర్, ఇస్తాను, అడుగు అక్క. ఇప్పుడు నీ లైఫ్లో కూడా ఒక లవ్ ఉంది కదా, నీది కూడా బ్రేకప్ అయింది కదా. మరి నువ్వు పెళ్ళి చేసుకుంటే నువ్వెలా ఉండగలుగుతావు? నువ్వు అడ్జస్ట్ అయ్యి బతుకుతావా, లేకపోతే తనకు నిజమైన ప్రేమ పంచగలుగుతావా అనేది నేను అడిగే క్వశ్చన్. ఓకేనా? నేను అడిగే క్వశ్చన్ అర్థమైందా? నేను అయ్యో నాకు కర్రీ సంగతి మర్చిపోయిన లైవ్లో పడిచ్చి. హాయ్ మమ్మీ, హాయ్ పురుషోత్తం బేటా, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. నాన్న లంచ్ చేసావా నాన్న? నువ్వేం ఆలోచించకమ్మా, చాలా అద్భుతంగా చెప్తున్నారు అక్క. ఆన్సర్ ఇలాగే కంటిన్యూ చెప్పాలి. ఓకేనా? ఓకే పంచుతారక్క. ఓకే. అర్జున్ రెడ్డి హాయ్ అంటుంది. శ్రావణి మీ జీవితమే అడ్జస్ట్ అవ్వాలి అంటున్నారు. జ్యోతి ప్రకాష్ నేస్తమా, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం నేస్తమా. బాగున్నారా? లంచ్ చేశారా? మీరు ఇవాళ నాకు కామెంట్ చేయలేదు. నా షార్ట్స్కి ప్రతిరోజు కామెంట్ చేస్తారు. ఫీల్ అవుతున్నాను ఎందుకు చేయలేదా అని. అలా ఏమీ ఉండదు. సరే, వాళ్ళు అడ్జస్ట్ చేయి బతుకుతున్న తర్వాత వాళ్ళిద్దరికీ చాలా క్యూట్గా ఉన్న పిల్లలు పుట్టారు, ఒక బాబు ఒక పాప. అంటే వాళ్ళకి ప్రాణం ఇప్పుడు కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నట్లేనా స్వప్నాక్క? అవును, అంతే కదా. అడ్జస్ట్ పిల్లలు పుట్టినా చచ్చే వరకు ఫస్ట్ లవ్ అనేది ఎప్పటికీ గుర్తుంటుంది. ఫస్ట్ లవ్